కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. గత నెల రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, జనరేషన్ జీ ఉద్యమం ఎంత సంచలనాన్ని సృష్టించిందో మన అందరికీ తెలుసు. ఆ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కేతో పాటు సోనం వాంగ్చుక్ యొక్క నిరహారదీక్ష దోహదపడింది. అలాగే వివిధ ప్రజా సంఘాలు, పౌర సంఘాల మద్దతు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆ విధంగా మద్దతు ఇస్తూ కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, అలాగే ఐసా, ఈ మూడు విద్యార్థి సంఘాలు కూడా పక్కనే ఆ నిరహార దీక్ష టెంట్ పక్కనే ఇంకో టెంట్ వేసి వాళ్ళు కూడా నిరహార దీక్ష కూర్చుని కీలకమైనటువంటి పాత్ర, ఈ ఉద్యమానికి మద్దతు కూడగట్టడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఈ మొత్తం విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఐసీ ఘోష్. ఐసీ ఘోష్ ఆవిడ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకురాలు. లేటెస్ట్గా మీరు చూశారు, ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా పోలీసులు పాత కేసు ఉన్నదనే పేరుతో ఢిల్లీలో ఏకేజీ భవన్, ఏకే గోపాలన్ భవన్ అని చెప్పేసి ఉంటుంది, సిపిఎం పార్టీ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడికి వెళ్ళి ఐసీ ఘోష్ని పాత కేసు ఉన్నదని పేరుతో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. పార్లమెంటు ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆయన దాన్ని వ్యతిరేకించి ఎలా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన అడ్డం పడటంతో అరెస్ట్ చేయకుండా ఆగారు. కేవలం కారణం ఐసీ ఘోష్ ఈ ఉద్యమంలో, జనరేషన్ జీ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించింది, చాలా ముఖ్యమైన పాత్ర వహించింది అనేటటువంటి కారణంతోనే ఆవిడని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళటం అనేది జరిగింది. ఐసీ ఘోష్ బెంగాల్కు చెందినటువంటి విద్యార్థి ఉద్యమ నేత. ఆమె ఎంఏ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకున్నారు. తర్వాత అక్కడే పిహెచ్డి విద్యార్థిగా, ఇప్పుడు అక్కడ పరిశోధన చేసే విద్యార్థిగా, పిహెచ్డి చేసే విద్యార్థిగా కొనసాగుతూ ఉన్నారు. వాస్తవంగా ఆమె 2019-20లో జేఎన్యూ విద్యార్థి సంఘానికి అధ్యక్షురాలుగా ఎస్ఎఫ్ఐ తరఫున పోటీ చేసి 2313 ఓట్ల భారీ మెజార్టీతో ఆవిడ గెలుపొందడం జరిగింది. 2019-20లో జేఎన్యూలో ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ 75 రోజుల పాటు నిరసన జరిగితే ఆ నిరసనలో కీలక పాత్ర ఐసీ ఘోష్ ఆవిడ పోషించారు. 2020 జనవరిలో ఆమెపై జరిగిన దాడిలో, అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఆవిడ మీద దాడి చేస్తే తలకి చేతికి కూడా ఆవిడ గాయాలు కావడం అనేది జరిగింది. అలాగే సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మొదలైన వాటికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఆమె కీలక పాత్ర వహించడం జరిగింది. 2021లో బెంగాల్ అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో కూడా ఆవిడ పోటీ చేయటం అనేది జరిగింది. ప్రస్తుతం ఆ ఉద్యమంలో ఐసీ ఘోష్తో పాటు ఆదర్శ్ ఎం సాజీ ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు. వీళ్ళు కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకించి పోలీసులు కానీ వీళ్ళంతా కూడా ఢిల్లీ ప్రభుత్వం కానీ ఐసీ ఘోష్ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టారు కాబట్టి మనం ఈ వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఐసీ ఘోష్ లాంటి వాళ్ళు భవిష్యత్ తరానికి నాయకులు. వాళ్ళ ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఏదో ఉద్యమం చేశారని వాళ్ళని అరెస్టులు చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం అని ప్రభుత్వాలు బెదిరించడం కరెక్ట్ కాదు. మరి నిన్న ఢిల్లీ హైకోర్టు కూడా ఆవిడ మీద ఉన్నటువంటి కేసును కొట్టివేయటం అనేది జరిగింది. అందుకని ఐసీ ఘోష్ ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఆవిడ భవిష్యత్తు నేతగా సామాజిక సమస్యల పట్ల, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ఉద్యమాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, అవి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని మీరు ప్రోత్సహించండి.